పెద్దపల్లి డివిజన్లోని ప్రజలు నూతన ఆంగ్ల సంవత్సరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి కృష్ణ సూచించారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ పట్టణంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటలకల్లా చిన్న పాన్ షాపుల నుండి పెద్ద షాపుల వరకు అందరూ స్వచ్ఛందంగా మూసివేయాలని ఆదేశించారు. అలాగే 31న రాత్రి నుండి జనవరి 1 వరకు డివిజన్ పరిధిలోని బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపడానికి వీలు లేదని 100కు 100% బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణరావు, బుద్దె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణ, సుల్తానాబాద్ పట్టణ మరియు పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి కాలువ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలియేడు, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి అంటే బసనార్ పొల్యూషన్, అట్లాగే మన పెద్దపల్లి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాగే పెద్దపల్లి పట్టణ ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ముందుగా లాస్ట్ టైం కూడా మనం చూసాం, పెద్దపల్లి పట్టణంలో పెద్ద మనసున్నోళ్ళు, మంచి మనసు అనడానికి, ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి వాళ్ళు అనడానికి ఒకటే ఉదాహరణ ఏంటంటే, లాస్ట్ టైం జనవరి 31 నైట్, జనవరి 1 కానీ ఏ పండుగలప్పుడు కానీ, అట్లాగే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు కలగజేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు కానీ ఎలక్షన్స్ కానీ అన్ని జరుపుకున్నటువంటి పద్ధతి ఉన్నటువంటి ప్రజానిగా ఉన్నటువంటి ఈ ఏరియా, ఇటువంటి ఏరియాకు మేము పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అట్లాగే ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే, ఫస్ట్ రాబోతుంది మీకు తెలుసు, దయచేసి ఎవరు కూడా ఈ చలికాలం చాలామంది ప్రమాదాలకు, ఈ మనసుతోని వాటితో కూడా ప్రమాదాలకు లోనవుతున్నారు ఈ మధ్య. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యూత్ మద్యం సేవించి కానీ, మత్తు పదాలు సేవించి కానీ, ఎక్కడ కూడా బైకులు నడుపుడు కానీ, అంటే బైకులు నడపడం అంటే స్పీడ్గా రేసింగ్ పెట్టుకోవడం కానీ, లేదా త్రిబుల్ రైడింగ్ పోవడం కానీ, లేట్ అవర్ తిరుగుడు కానీ చేస్తే మాత్రం ఒప్పుకోం. ఆల్రెడీ పెద్దపల్లి పట్టణంలో ఈ చలికాలం టైంలో 10 గంటలకే మనం అన్ని షాపులు క్లోజ్ చేస్తున్నాం. దుకాణదారులు అందరూ కూడా స్వచ్ఛందంగా 10 గంటలకే బంద్ చేస్తామని చెప్పి మాటిచ్చి 10 గంటలకే మన దగ్గర బంద్ చేస్తున్నారు. అది కూడా ఈ 31st రోజు కూడా అది పాటించాల్సి వస్తుంది. చిన్న పాన్ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద షాప్ దాకా ఎవరైనా సరే 100కు 100% 10 గంటలకే మనం 31st రోజు నైట్ క్లోజ్ చేసుకోండి. ఆ రోజు పండుగ రోజు కదా, పబ్లిక్ తిరుగుతారు, 100 రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశ కొద్ది పోయి మీరు అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దు. ఇక్కడే ఈ యూత్ కూడా ఎవరు కూడా మత్తు పదార్థాలు, గంజాయి కానీ ఎలాంటి ఏమైనా మత్తు పదార్థాలు కానీ మద్యం కానీ సేవించి మీరు విచ్చలవిడిగా తిరుగుతుంటే మాత్రం చట్టం మాత్రం చూస్తూ ఊరుకోదు. ఆ రోజు 100కు 100% బండారుకుంట కావచ్చు, తిలకనార్ కావచ్చు, మజిద్ సెంటర్ కావచ్చు, సాగర్ రోడ్ కావచ్చు, ముఖ్యంగా ఎల్లమ్మ చెరువు మా ట్యాంక్ బండ్ దగ్గర బెల్ట్ షాప్లో కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా 31st రోజు మాత్రం 100కు 100% బెల్ట్ షాపులు అందరూ కూడా బంద్ చేయాలి. 31st రోజు నుంచి మొదలు పెడితే 1st దాకా ఎక్కడ కూడా బెల్ట్ షాప్ నడవడానికి వీలు, పెద్దపల్లి పట్టణంలో కానీ ఎక్కడ కానీ. అట్లాగే 31st నైట్ మీరందరూ కూడా ముఖ్యంగా సాగర్ రోడ్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పోతే మన ఎక్కడ మేము ప్రతి జంక్షన్లో ప్రతి ఏరియాలో పోయినసారి మా దగ్గర కూడా పోలీస్ ఫోర్స్ ఉంది, మీరు అందరూ చూసారు. అట్లాగే ఈసారి కూడా మొత్తం చిన్నకల నుంచి మొదలు పెడితే ఇటు బసనార్ దాకా, ఇటు శాంతినగర్ ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే మెయిన్గా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోతే అయ్యప్ప స్వామి జంక్షన్, అమర్నగర్ జంక్షన్, పాతకోటు, బండార్కుంట, తిలక్ నగర్, మసీదు, సాగర్ రోడ్డు, ఎల్లమ్మ చెరువు, వై జంక్షన్, కమాన్, రంగంపల్లి, ఎక్కడ కూడా మెయిన్ రోడ్లే కాదు ప్రతి గలీలో కూడా పెట్రోలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ అన్నింటిలో పికెట్ ఉంటుంది, పోలీస్ ఫోర్స్ ఉంటుంది. మళ్ళీ గల్లీలలో ప్రతి వార్డుకు 2 పెట్రోలింగ్ పార్టీలు పెట్టినాం, 2 వీలర్ పెట్రోలింగ్ పార్టీలు. కాబట్టి ప్రతి వార్డులో ఖచ్చితంగా మా పోలీస్ పార్టీ తిరుగుతుంది.
ప్రతి వార్డులో ఎస్ఐలు సిఐలు పెట్రోలింగ్ మేమందరం కూడా పెట్రోలింగ్లో ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది పండగ. 31st అనేది మన కొత్త సంవత్సరం కాబట్టి మన అందరికీ పండగ వాతావరణంలో ఉంటాం. కాబట్టి పండగ అనేది అందరూ తెలుసు, మనం మన కుటుంబ సభ్యులుగా జరుగుతుంది. ఎక్కడో పోయి ఏదో 2 స్థానాల సంతోషం కోసం 10 నిమిషాలు అర్ధగంట సేపు దోతులతో ఎక్కడో మద్యం సేవించి ఆ మత్తులో బడి నడుపుకుంటూ వచ్చి ఎవరికో మనం కుదిరా వాళ్ళు మన కుదిరా ప్రమాదం జరిగితే ఎంత కష్టం ఎంత నష్టం. కుటుంబ సభ్యులు యాడ్ చేసుకోండి. దయచేసి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల్ని 31st రోజు మాత్రం 100% బయటికి పంపద్దు. ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి లేదు, తిరుగుతాం మాత్రం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తాం ప్రతి సెంటర్. ఇప్పుడు నేను చెప్పిన సెంటర్ అన్నింటిలో ప్రతి చోట